హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. 10th క్లాస్ పాలినామియల్ చాప్టర్ నుండి ఏపీ పాలిసెట్ అండ్ ఏపీ ఆర్జీసీ ఎగ్జామ్స్‌లో ప్రీవియస్‌గా అడిగిన మ్యాథమెటిక్స్ క్వెషన్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో సాల్వ్ చేద్దామండి. ఈ వీడియోలో టోటల్‌గా 25 క్వెషన్స్ అయితే చెప్తాను. దీని నెక్స్ట్ వీడియోలో ఇదే చాప్టర్ నుండి ఇంకొక 25 క్వెషన్స్ చెప్తాను. అంటే టోటల్ 50 క్వెషన్స్ అయితే మనం ఈ చాప్టర్ నుండి సాల్వ్ చేద్దాము. ప్రీవియస్‌గా నేను రియల్ నంబర్స్ చాప్టర్ నుండి ప్రీవియస్ ఇయర్ ఏపీ పాలిసెట్ అండ్ ఏపీ ఆర్జీసీ క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగిందండి. అండ్ నేను ముందు వీడియోలో కూడా చెప్పాను. ఈ వీడియోస్ పర్టిక్యులర్‌గా ఏపీ వాళ్ళకని కాదు, తెలంగాణ స్టూడెంట్స్‌కి కూడా యూజ్ అవుతాయి. ఎందుకంటే ఈ చాప్టర్ వాళ్ళకి కూడా ఉంటుంది కాబట్టి. ఓకే. ఫస్ట్ క్వెషన్ చూసుకున్నట్టయితే, ఇఫ్ ద సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఆర్ 3 అండ్ -10 రెస్పెక్టివ్‌లీ, దెన్ ద పాలినామియల్ ఏంటి అని చెప్పి అడిగారు. సో, మనకి పాలినామియల్‌కి సంబంధించి జీరోస్ ఒకటి ఆల్ఫా, ఒకటి బీటా అని అనుకుంటే, ఇక్కడ సమ్ అండ్ ప్రొడక్ట్ అని ఇచ్చారు. సమ్ అంటే ఏమవుతుందండి? ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఎంత ఇచ్చారు సమ్ము? ఫస్ట్ 3 అండ్ ప్రొడక్ట్ ఆల్ఫా, బీటా అంతే కదా! ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఎంత ఇచ్చారు? -10. ఓకే. ఇప్పుడు మనకి సమ్ ఆఫ్ జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ తెలిసినప్పుడు పాలినామియల్ ఫార్మ్ ఏంటండి? k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అన్నమాట. ఓకే. సో, k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే 3 కదా! సో, 3x ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా అంటే -10. ఓకే. ఇక్కడ మరి k వాల్యూ ఏంటి అంటే, మనకి ఈ ఫ్రాక్షన్స్ ఏమన్నా వస్తే అప్పుడు మనం k వాల్యూ ఈ డినోమినేటర్‌లో ఎంతైతే వచ్చిందో అంత తీసుకుంటాం. ఎందుకంటే క్యాన్సిలేషన్ చేయడం కోసం. ఇక్కడ ఫ్రాక్షన్స్ ఏమీ రాలేదు కాబట్టి k వాల్యూ 1 తీసేసుకోవచ్చు. ఓకే. అంటే k వాల్యూ తీసేయొచ్చు. అండ్ దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. అంటే టోటల్లీ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 10 ఈస్ ద ఆన్సర్. ఓకే. ఫస్ట్ ఆప్షను. నెక్స్ట్ సెకండ్ బిట్ అండి. మనకి చాలా ఇంపార్టెంట్ ఇది. ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ద పాలినామియల్ అని చెప్పి ఎక్స్ క్యూబ్ మైనస్ 6x స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ మైనస్ 8 అని ఇచ్చారు. ఇక్కడ మనకు ఫ్యాక్టర్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 25 తీసుకున్నాం అనుకోండి. 25ని 5 రిమైండర్ 0 వచ్చేలాగా డివైడ్ చేస్తుంది. అవునా కదా! అందుకని ఈ 5ని 25కి ఫ్యాక్టర్ అని చెప్తాం. అలాగే ఇక్కడ కూడా ఈ పాలినామియల్‌ని x-2 అనేది రిమైండర్ 0 వచ్చేలాగా డివైడ్ చేస్తుంది అంట. అందుకనే కదా మరి ఫ్యాక్టర్ అని ఇచ్చారు. అయితే మనం ఏ వాల్యూ ఎంతో ఫైండ్ ఔట్ చేయాలి. ఫస్ట్‌లి మనకి రిమైండర్ థీరం అని ఒకటి ఉంటుందండి. అదేంటి అంటే సింపుల్‌గా చెప్పేస్తాను. ఇప్పుడు ఏదైనా పాలినామియల్‌ని ఇక్కడ ఏ పాలినామియల్ తీసుకున్నా ఒక లీనియర్ పాలినామియల్ ఇది కంపల్సరీగా లీనియర్ అవ్వాలి. ఒక లీనియర్ పాలినామియల్‌తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంతొస్తుంది అంటే, ఈ లీనియర్ పాలినామియల్‌కి సంబంధించిన 0 ఫస్ట్ ఫైండ్ ఔట్ చేయాలి. సో, దీనికి 0 ఎలా ఫైండ్ ఔట్ చేస్తామండి? x-2 ఈక్వల్ టు 0, 2 అటు పంపించేస్తే x ఈక్వల్ టు 2. ఓకే. ఇప్పుడు లీనియర్ పాలినామియల్‌కి 0 ఫైండ్ ఔట్ చేసాం కదా! ఈ 0 ఈ వాల్యూ తీసుకెళ్ళి నువ్వు దేన్నైతే డివైడ్ చేస్తున్నావో అందులో సబ్స్టిట్యూట్ చేసేయి. అంటే ఇప్పుడు 2 ఇక్కడ ఉన్న x ప్లేస్‌లో సబ్స్టిట్యూట్ చేస్తే x క్యూబ్ అంటే 2 క్యూబ్ మైనస్ 6 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ 2 మైనస్ 8. సో, దిస్ ఈస్ ద రిమైండర్ అన్నమాట. అర్థమైందండి? ఒక ఒక ఏ పాలినామియల్ తీసుకున్నా, అది ఎంత డిగ్రీ పాలినామియల్ తీసుకున్నా గానీ, దాన్ని మనం లీనియర్ పాలినామియల్‌తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఏమొస్తుంది అనంటే, ఈ లీనియర్ పాలినామియల్ యొక్క 0 ఉంటుంది కదా! ఆ 0 మనం డివైడ్ చేసే పాలినామియల్‌లో ఉన్న x ప్లేస్‌లో పెడితే ఆన్సర్ ఎంతైతే వస్తుందో అదే రిమైండర్ అన్నమాట. అంటే దిస్ ఈస్ ద రిమైండర్. ఓకే. మరి ఫ్యాక్టర్ అన్నారు కదా! అంటే రిమైండర్ ఎంతొస్తుందండి మనకి? 0 కంపల్సరీగా రావాలి. కాబట్టి దీన్ని 0కి ఈక్వల్ చేద్దాం. ఎందుకంటే ఇది రిమైండరు కంపల్సరీగా రిమైండర్ 0 అవ్వాలి కాబట్టి ఈ వాల్యూని 0కి ఈక్వల్ చేస్తాను. 2 క్యూబ్ అంటే 8 అండి. మైనస్ 2 స్క్వేర్ అంటే 4. 6 ఇంటూ 4 అంటే 24 ప్లస్ ఏ2 అంటే 2 ఇంటూ ఏ అని 2a మైనస్ 8 ఈక్వల్ టు 0. ప్లస్ 8 మైనస్ 8 క్యాన్సిల్ అండి. మైనస్ 24 అటు పంపించేస్తే 2a ఈక్వల్ టు 24 అండ్ ఏ ఈక్వల్ టు 2ని ఇక్కడ ఏ ఇంటూ చేస్తున్న అటు సైడ్ డివైడ్ చేస్తే 24/2 దట్ ఈక్వల్ టు 12 ఈస్ ద ఆన్సర్. ఓకే. మనకి సెకండ్ ఆప్షను. నెక్స్ట్ థర్డ్ క్వెషన్ అండి. ఆల్ఫా, బీటా, గామా ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. ఇక్కడ మనకి 10th క్లాస్‌లో క్యూబిక్ పాలినామియల్‌కి సంబంధించి రిలేషన్ బిట్వీన్ కోఎఫిషియంట్స్ అండ్ జీరోస్ ఉండదు. సో, ఇక్కడ నేను సింపుల్‌గా చెప్పేస్తాను చూడండి. క్యూబిక్ పాలినామియల్ యొక్క జెమినల్ ఫార్మ్ ఈ విధంగా ఉంటుంది. ఇది క్యూబిక్ పాలినామియల్ కాబట్టి దీనికి 3 జీరోస్ వస్తాయి. దాన్ని మనం ఆల్ఫా, బీటా, గామా అని అనుకుంటాం. అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్‌కి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీఎక్స్ ప్లస్ సి అనే క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకుంటే దీనికి 2 జీరోస్ ఉంటాయి కదండీ! ఒకదాన్ని ఆల్ఫా, ఒకదాన్ని బీటా అనుకుంటాము. ఆల్ఫా ప్లస్ బీటా చేస్తే మైనస్ బి/ఏ అని రాస్తాము. ఆల్ఫా, బీటా ఈక్వల్ టు సి/ఏ అని రాస్తాము. అదే ఇక్కడ క్యూబిక్ పాలినామియల్ చెప్తున్నా. సో, ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా చేస్తే ఏమవుతుందంటే మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్
కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అన్నమాట. ఓకేనండి. నేను రిలేషన్‌షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ అని చెప్పి మీకు ఒక వీడియో చేశాను. రీసెంట్‌గానే చేశాను. కంపల్సరీగా వీడియో చూడండి. అదైతే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ సెకండ్ రిలేషన్ వచ్చేసరికి ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా. అంటే ఎందుకంటే ఇక్కడ మనకి బిట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు కాన్సెప్ట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం కుదరదు. వీడియో లెంతీ అయిపోద్ది బాగా. ఓకేనండి. అందుకని మీరు కాన్సెప్ట్ వీడియో చూస్తే మీకు బాగా అర్థమవుతది. అందుకే నేను ఇక్కడ ఫాస్ట్‌గా చెప్పేస్తూ ఉంటాను. ఓకేనా? ఎవరు కూడా మీరు మళ్ళీ బాధపడద్దు ఫాస్ట్‌గా చెప్పేస్తున్నాడు ఏంటి అని. ఇక్కడ స్లోగా చెప్తే క్వెషన్స్ ఎక్కువ సాల్వ్ చేయడానికి అవ్వదు. క్వెషన్స్ మీరు ఎన్ని ఎక్కువ చేస్తే మీకు అంత నాలెడ్జ్ వస్తది. అందుకని నేను ఎక్కువ క్వెషన్స్ మీకు తెలియజేయడం కోసం, మీకు అర్థమయ్యేలా చెప్పడం కోసం నేను కొంచెం ఫాస్ట్‌గా చెప్తున్నాను. ఓకేనండి. సరే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఇది దేనికి ఈక్వల్ అవుతుందంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. ఓకే. అండ్ ఇక థర్డ్ రిలేషన్ వచ్చేసరికి ఆల్ఫా, బీటా, గామా అంటే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్. ఇది దేనికి ఈక్వల్ అవుతుందంటే మైనస్ కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. ఓకే. ఇవే మీరు మెయిన్ గుర్తుపెట్టుకోండి. ఓకే. దీని నుండి ఆటోమేటిక్‌గా మనం ఈ వాల్యూస్ రాసుకోవచ్చు. మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత అవుతుందండి? బి బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే ఏ. అలాగే ఇది సి బై ఏ అవుతుంది. ఇది మైనస్ డి బై ఏ అవుతుంది. ఓకే. ఇప్పుడు మనకి ఏమడిగారు క్వెషన్‌లో 2 2x క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 13x ప్లస్ 6 అని ఇచ్చారు. ఇది క్యూబిక్ పాలినామియల్. దీనికి ఏంటంటే జీరోస్ ఆల్ఫా, బీటా, గామా అనేవి జీరోస్ అంట. అయితే వాల్యూ ఆఫ్ ఆల్ఫా, బీటా, గామా అడిగాడు. అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అడిగాడండి. అంటే ఆల్ఫా, బీటా, గామా. ఏమవుతది ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే మైనస్ కాన్స్టెంట్ టర్మ్ ఇందాక రాసాను కదా ఫ్రంట్ ఫార్ములా. కాన్స్టెంట్ టర్మ్ అంటే ఏంటంటే ఇక్కడ 6 బై కోషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ 2. సో -3 ఈస్ ద ఆన్సర్. అంటే 2 టేబుల్ అయితే 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి -3 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఈ రిలేషన్‌షిప్ అనేది కంపల్సరీగా మనకి యూజ్ అవుతుందండి. చాలా బిట్స్‌లో చాలా క్వెషన్స్ ఇది అడిగారు. ఓకే. కొంచెం లెంతీ క్వెషన్స్ కూడా ఉన్నాయి దీన్ని బేస్ చేసుకొని. అందుకని కంపల్సరీగా కూడా నేర్చుకోండి. నెక్స్ట్ ఇక ఫోర్త్ క్వెషన్‌కెళ్ళిపోతే నంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అని చెప్పి ఇక్కడ మనకి ఒక గ్రాఫ్ ఇచ్చారు చూసారా? ఇక్కడ గ్రాఫ్ మనకి ఈ విధంగా ఇచ్చాడండి. సో, నేను గ్రాఫ్స్‌కి సంబంధించి కూడా నేను వీడియో చేశాను రీసెంట్‌గానే. ఇవన్నీ కూడా మన ఛానెల్‌లో మీరు చూస్తే కనిపిస్తది. మనకి ఎప్పుడైనా సరే జీరోస్ ఎలా చెప్తాము అంటే, గ్రాఫ్ అనేది కంపల్సరీగా ఎక్స్ యాక్సిస్‌ని ఇంటర్సెక్ట్ చేయడమో, లేదంటే ఎక్స్ యాక్సిస్‌ని టచ్ చేయడమో, ఈ విధంగా ఉంటే జీరోస్ సంబంధించి చెప్తాం. ఇక్కడ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్‌ని ఇంటర్సెక్ట్ చేయలేదు, అలాగే టచ్ కూడా చేయలేదు. ఇలాంటప్పుడు మనము నో రియల్ జీరోస్ అని చెప్తాము. ఒకవేళ టచ్ చేస్తే 2 ఈక్వల్ జీరోస్ అని చెప్తాము. ఒకవేళ 2 డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తే 2 డిఫరెంట్ జీరోస్ అని చెప్తాము. ఓకే. సరే. ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ జీరోస్ అడిగారు. అంటే ఎన్ని జీరోస్ ఉన్నాయి అంటే ఇక్కడ జీరోస్ ఏమి లేవు. కాబట్టి నంబర్ ఆఫ్ జీరోస్ ఎన్నండి? 0. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ పాలినామియల్? మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ ఇది. నాట్ ఏ పాలినామియల్ అంటే పాలినామియలే కాదా అనేది మనం ఎలా చెప్పాలి అనంటే వేరియబుల్ అంటే జనరల్‌గా మనం ఎక్స్ తీసుకుంటాం. ఎక్స్‌కున్న పవర్ అనేది కంపల్సరీగా హోల్ నంబర్ అవ్వాలండి. అంటే హోల్ నంబర్స్ అంటే ఏంటి? 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు ఇంకేదైనా అవ్వచ్చు హోల్ నంబర్స్. ఓకే. ఇప్పుడు ఒకవేళ ఎక్స్‌కి అంటే వేరియబుల్‌కి పవర్‌లో హోల్ నంబర్స్ కాకుండా ఫ్రాక్షన్స్ గాని, డెసిమల్స్ గాని ఇంకేమన్నా వస్తే నెగెటివ్ నంబర్స్ ఇలాంటివి ఏమన్నా వస్తే అది పాలినామియల్ కాదు. ఇక్కడ మీరు ఫస్ట్ 3 ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే ఎక్స్‌కి అన్నీ కూడా పవర్‌లో 2లు, 1లే ఉన్నాయి. అవునా కదా! ఫోర్త్ ఆప్షన్ చూడండి. ఎక్స్ ప్లస్ 3/x అని ఉంది. అదేంటి ఇక్కడ కూడా ఎక్స్‌కి 1 ఉంది కదా! అంటే దీన్ని మనము ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ పవర్ -1 అని రాసుకోవచ్చు కదండీ! అంటే 1/xని మనము ఎక్స్ పవర్ -1 అని రాసుకోవచ్చు. ఇక్కడ 1/xే కదా! దీన్ని మనం పైకి రాసుకుంటే ఎక్స్ పవర్ -1. ఇప్పుడు చూడండి ఎక్స్‌కున్న పవర్‌లో ఎంతుంది వాల్యూ? -1 ఉంది. కాబట్టి అది పాలినామియల్ కాదు. ఓకే. నెక్స్ట్ సిక్స్త్ క్వెషన్ అండి. డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్. ఇది చాలా మంది మిస్టేక్ చేస్తారండి. ఎందుకనేది చూద్దాం. ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ పవర్ 4 - 1 ఇలా ఉన్నప్పుడు డిగ్రీ అంటే మనం జనరల్‌గా ఏం చెప్తాము? వేరియబుల్‌కున్న హైయెస్ట్ పవర్. వేరియబుల్‌కున్న హైయెస్ట్ పవర్ ఇక్కడ ఏంటి? 4 కదా అని చెప్పి వెంటనే 4 ఏసేయడం కాదు. ఇక్కడ దీన్ని ఫస్ట్ మీరు సింప్లిఫై చేయండి. చూడండి ఫస్ట్ ఎక్స్‌తో ఇంటూ చేయండి. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ క్యూబ్. తర్వాత ఎక్స్ ఇంటూ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ 4 అంటే ఎక్స్ పవర్ 5. ఎక్స్ ఇంటూ -1 అంటే -x. ఇప్పుడు 1తో ఇంటూ చేయండి. ప్లస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ప్లస్ ఎక్స్ స్క్వేర్. 1 ఇంటూ -x. 1 ఇంటూ ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ పవర్ 4. 1 ఇంటూ -1. ఇప్పుడు చూడండి -x స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ పోతుంది. అలాగే -x -2x అవుతుంది. ఇది పక్కన పెడదాము. నెక్స్ట్ ఇంకేమన్నా క్యాన్సిల్ అవుతున్నాయా? ఏమీ అవ్వట్లేదు. ఇప్పుడు చూడండి హైయెస్ట్ పవర్ ఎంతొచ్చిందండి? 5. సో, డిగ్రీ ఎంత మనకి? 5 అన్నమాట. సో, 5 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ సెవెంత్‌ది. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్
క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏమిచ్చారు? kx² ప్లస్ 2x ప్లస్ 3k. ఓకే. దీనికి 2 జీరోస్ ఉంటాయి కదా! మనం ఒకదాన్ని ఆల్ఫా, ఇంకొక దాన్ని బీటా అనుకుందాం. ఓకేనండి. చూడండి ఇప్పుడు సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ జీరోస్ అంట. అంటే ఏం కాదు, ఈ పాలినామియల్‌కి సంబంధించి సమ్ ఆఫ్ జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ సమానం అంట. అంటే ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ బీటా. అంతే కదా! సరే. ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏంటండి? మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటే 2 కోఎఫిషియంట్ ఆఫ్ x² కి. చాలామంది రిలేషన్‌షిప్ అన్నప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి/ఏ అని, లేదా ఆల్ఫా బీటా ఈక్వల్ టు సి/ఏ అని గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. నేనైతే అది సజెస్ట్ చేయను. ఎందుకంటే దానికంటే మీరు మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x² ఇలాంటివి గుర్తుపెట్టుకోవడం మంచిది. ఎందుకంటే ఏ పాలినామియల్ ఇచ్చినా కానీ మీకు వెంటనే గుర్తొచ్చేస్తది. ఓకే. సరే ఆల్ఫా, బీటా అంటే కాన్స్టెంట్ టర్మ్. కాన్స్టెంట్ టర్మ్ అంటే ఏంటండి? 3k. అవునా కదా! అంటే 3k బై కోఎఫిషియంట్ ఆఫ్ x² అంటే k. సో, k ఇక్కడ క్యాన్సిల్ అండి. సో, మనకి టోటల్‌గా -2/k = 3 వస్తుంది. అవునా కదా! సో, kని ఇటు పంపించేసి 3ని ఇటు పంపించేయండి. లేదు మాకంత ఇబ్బందిగా ఉందంటే -2/k = 3ని 3/1 అని రాసుకొని క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. 1 ఇంటూ -2 -2 = 3 ఇంటూ k 3k. సో, 3ని అటు పంపించేస్తే -2/3 = k విచ్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనండి. సరే. నెక్స్ట్ ఎయిత్ క్వెషను. ఎయిత్ క్వెషన్ చూసుకుంటే ఓకే. కనిపిస్తుంది గదా! ఓకేనండి. నెక్స్ట్ ఎయిత్ క్వెషన్ చూసుకుంటే నంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. ఇక్కడ చూడండి గ్రాఫు ఇక్కడ ఒక చోట ఇంటర్సెక్ట్ చేసింది. ఎక్స్ యాక్సిస్‌ని చూడాలి. వై యాక్సిస్‌ని చూసుకోకూడదు. ఇక్కడ ఒక చోట ఇంటర్సెక్ట్ చేసింది. ఇక్కడ ఒక చోట ఇంటర్సెక్ట్ చేసింది. కాబట్టి మనకి ఎన్ని జీరోస్ ఉంటాయండి? 3 జీరోస్ ఉంటాయి. సో, ఆప్షన్ 4 ఈస్ ద ఆన్సర్. ఎందుకంటే 3 ఉంది కాబట్టి. కన్నడలో 3 కదా అని చెప్పి ఆప్షన్ 3 పెట్టొద్దు. నెక్స్ట్ నైన్త్ క్వెషన్. నంబర్ ఆఫ్ జీరోస్ ఏ బైక్వాడ్రాటిక్ పాలినామియల్ కెన్ హావ్ అట్ మోస్ట్. ఈ అట్ మోస్ట్ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్. అట్ మోస్ట్ అంటే మాక్సిమం అని అర్థం. ఇక మాక్సిమము బైక్వాడ్రాటిక్ పాలినామియల్‌కి ఎన్ని జీరోస్ ఉంటాయని అడుగుతారు. క్వాడ్రాటిక్ అంటే డిగ్రీ 2. బైక్వాడ్రాటిక్ అంటే డిగ్రీ 4. సో, డిగ్రీ ఎంతైతే ఉంటాయో అన్ని మాక్సిమం నంబర్ ఆఫ్ జీరోస్ ఉంటాయి. కాబట్టి బైక్వాడ్రాటిక్ అంటే డిగ్రీ 4 కాబట్టి 4 జీరోస్ ఉంటాయి. దీనికి సంబంధించి కూడా నేను వీడియో చేశాను. ఇదంతా రీసెంట్‌గా చేసిన వీడియోస్ అండి. సెపరేట్‌గా పాలిసెట్‌కి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏపీఆర్‌జేసీ, టీఎస్ పాలిసెట్ వీటికి ఉపయోగపడేలాగా నేను రియల్ నంబర్స్‌లో కొన్ని వీడియోస్ చేశాను. పాలినామియల్స్‌లో కూడా కొన్ని వీడియోస్ చేశాను. అంటే మిగతా చాప్టర్స్ చేయడానికి కుదరలేదు నాకు కొంచెం. అందుకని నేను చేయకుండా ఇవైతే మీకు బాగా యూజ్ అవుతాయని చెప్పి ఈ వీడియో స్టార్ట్ చేశాను. ఓకే. పాలినామియల్స్ సరిగ్గా చేశాను కాబట్టి ఒకసారి చూడండి. ఓకేనా? సరే. సో, ఆప్షన్ మనకి 4 అవుతుందండి. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఇంక ఇవి చాలా కొన్ని కొన్ని చాలా ఈజీగా వస్తాయండి బిట్స్. ఏంటి 10థ్ బిట్టు. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అని చెప్పి x + 2x² + 1 అని అడిగారు. దీన్ని ఫస్ట్ ఆర్డర్‌లో రాసుకోండి. అంటే 2x² + x + 1. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే దీని యొక్క జీరోస్ ఆల్ఫా, బీటా అనుకుందాం. మనకు తెలీదు కాబట్టి. సో, ఆల్ఫా ఇంటూ బీటా కదా! ఏంటి ఫార్ములా మనకి? కాన్స్టెంట్ టర్మ్. కాన్స్టెంట్ టర్మ్ అంటే 1 కోఎఫిషియంట్ ఆఫ్ x² అంటే 2. సో, 1/2 ఈస్ ద ఆన్సర్. ఓకే. నెక్స్ట్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. ఈ బిట్ చాలా మంది మిస్టేక్ చేస్తూ ఉంటారండి. చూడండి ఒక్కసారి x³ - x² అని చెప్పి మనకొక పాలినామియల్ ఇచ్చారు. ఇది క్యూబిక్ పాలినామియల్ అంటే 3 జీరోలు ఉంటాయి. దీనికి జీరోస్ ఎలా కనిపెట్టాలి అంటే సింపుల్‌గా ఈక్వల్ టు 0 చేయండి. ఓకే. మనం లీనియర్ పాలినామియల్ చేస్తాం కదా! అదే విధంగా. ఇప్పుడు ఇందులోని కామన్‌గా ఏముందండి? x³ అంటే దీన్ని నేను x² అని రాసుకోవచ్చు కదా మళ్ళీ. అంటే ఇప్పుడు ఈ రెండిట్లోని కామన్‌గా x² ఉందా? సో, x² కామన్ తీసేస్తే ఇంకిక్కడ ఏముంటుందండి? x² కామన్ తీసాం కాబట్టి ఒక x ఉంటుంది. మైనస్ ఈ x² కామన్ తీసాం కాబట్టి 1 = 0. ఇప్పుడు ఇదొక వాల్యూ అండ్ ఇదొక వాల్యూ. 2 వాల్యూస్‌ని మల్టిప్లై చేస్తుంటే ఆన్సర్ 0 వస్తుంది. అంటే ఈ వాల్యూ అన్నా 0 అవ్వాలి. లేదంటే ఈ వాల్యూ అన్నా 0 అవ్వాలి. అంటే x² = 0 ఆర్ x-1 = 0. సో, ఇది కండిషన్ కన్సిడర్ చేస్తే -1 అటు పంపించేస్తే x = 1. ఇదొక 0. ఇక్కడ చూడండి x² = 0 వచ్చింది కదా! అంటే x +or - అని. అంటే √0 అంటే 0యే. +0 అన్నా 0యే. -0 అన్నా 0యే. కాబట్టి మనకి టోటల్‌గా జీరోస్ ఏమవుతాయండి? 0, 0, 1 అన్నమాట. ఓకే. విచ్ ఈస్ అవర్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ అన్నమాట. నెక్స్ట్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ హూజ్ జీరోస్ ఆర్ ఆల్ఫా, బీటా. ఇది డైరెక్ట్‌దండి. ఆల్ఫా, బీటా జీరోస్ అయితే క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏమవుతుంది అని అడుగుతున్నారు. సో, ఇందాక చెప్పాం కదా! కే ఇంటూ అని చెప్పి రాసుకోవచ్చు. ఇక్కడ కే ఇవ్వలేదు కాబట్టి కేని తీసేస్తే x² - ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా. ఓకే. సో, ఎందులో ఉంది? ఇంకా ఫస్ట్ ఆప్షన్‌లోనే ఉంది. ఓకేనండి. నెక్స్ట్
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ద పాలినామియల్. ఓకే. మనకి మళ్ళీ ఫ్యాక్టర్‌కి సంబంధించి వచ్చింది. పాలినామియల్ ఏంటండి? ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 17x ప్లస్ 15. ఇక్కడ కింద ఇచ్చిన వాటిలో ఏది ఫ్యాక్టర్ అవుతుంది అని చెప్పి అడుగుతున్నారు. మనం ఇలాంటివి ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆప్షన్స్ వెరిఫై చేసుకోవాలి. ఎక్స్ ప్లస్ 3 ఇది తీసుకున్నామండి. ఫ్యాక్టర్ అవ్వాలంటే ఏంటి? రిమైండర్ 0 అవ్వాలి. రిమైండర్ 0 అవ్వాలంటే రిమైండర్ మనం ఫస్ట్ ఫైండ్ ఔట్ చేయాలి కదా! ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? ఇక్కడ ఇచ్చిన లీనియర్ పాలినామియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని వాటికి జీరోస్ కనిపెట్టి ఆ వచ్చిన జీరో అనేది ఈ ఎక్స్ ప్లేస్‌లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇదే బిట్ మనం ఫస్ట్ ఎలా చేసామండి? చూడండి. రిమైండర్ ఫ్యాక్టర్ అని అన్నాడు కాబట్టి రిమైండర్ 0కి ఈక్వల్ చేసేస్తుంది. అప్పుడు అంటే అక్కడ కూడా లీనియర్ పాలినామియల్‌కి 0 కట్టి ఆ 0 ఈ ఎక్స్ ప్లేస్‌లో సబ్స్టిట్యూట్ చేసి 0కి ఈక్వల్ చేసేసాం. ఎందుకని? ఫ్యాక్టర్ అన్నాడు కాబట్టి. ఇక్కడేంటి ఫ్యాక్టరా కాదా అని చెక్ చేయాలి కాబట్టి రిమైండర్ మనం ఫైండ్ ఔట్ చేయాలి. రిమైండర్ ఫైండ్ ఔట్ చేయాలంటే ఫస్ట్ ఆప్షన్‌లో ఉన్న లీనియర్ పాలినామియల్ ఎక్స్ ప్లస్ 3 తీసుకోండి. అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? -3. ఇప్పుడు ఈ -3 తీసుకెళ్ళి ఇక్కడ ఉన్న ఎక్స్ ప్లేస్‌లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకి రిమైండర్ వస్తది. సో చూడండి -3 హోల్ క్యూబ్ ప్లస్ -3 హోల్ స్క్వేర్ మైనస్ 17 ఇంటూ -3 ప్లస్ 15. ఆన్సర్ 0 రావాలండి. ఏదొస్తే అదే ఫ్యాక్టర్ అవుతది. ఇక్కడ చూడండి -3 హోల్ క్యూబ్ అంటే మైనస్ క్యూబ్ వచ్చినప్పుడు అంటే మైనస్ టోటల్ మైనస్ వస్తది. అంటే -3 క్యూబ్ అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3. చాలా మంది 3 ఇంటూ 3 అనుకుంటారు. కాదండి. 3 క్యూబ్ అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3 ఎంతండి మనకి 27. ఇక్కడ చూడండి స్క్వేర్ మైనస్‌కొచ్చినప్పుడు ప్లస్ 3కొచ్చినప్పుడు 9. ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 17 ఇంటూ 3 అంటే 51 ప్లస్ 15. చూడండి ఇవన్నీ పాజిటివ్. నెగెటివ్ వాల్యూ చాలా తక్కువే. 0 అయ్యే ఛాన్సే లేదు. ఓకే. తీసేయండి. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? ఎక్స్ మైనస్ 3. సో, ఇప్పుడు దీనికి 0 కట్టండి. అంటే ఎక్స్ ఈక్వల్ టు 3. మళ్ళీ ఈ ఎక్స్ ఈక్వల్ టు 3 ఈ ఎక్స్ ప్లేస్‌లో సబ్స్టిట్యూట్ చేయండి పాలినామియల్‌లో. ఎక్స్ క్యూబ్ అంటే 3 క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ మైనస్ 17 ఇంటూ ఎక్స్ అంటే 3 ప్లస్ 16. చూడండి అది ఆన్సర్ వచ్చేలాగా ఉంది. 3 క్యూబ్ అంటే 27, 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 17 ఇంటూ 3 అంటే 51 ప్లస్ 15. చూడండి 27 ప్లస్ 9 అంటే 36 అండి. 36 ప్లస్ 10 అంటే 46 ప్లస్ 5 అంటే 51. సో, 51 ప్లస్ వస్తుంది. -51 ఈక్వల్ టు 0 వస్తుంది. కాబట్టి ఎక్స్ మైనస్ 3 ఈజ్ ఏ ఫ్యాక్టర్. సో, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా అండి? ఓకే. నెక్స్ట్ 14థ్ ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్ కూడా చాలా ఇంపార్టెంటు. ఆల్ఫా, బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. దీనికి జీరోస్ ఆల్ఫా, బీటా అని ఇచ్చాడు. అయితే దేని వాల్యూ అడిగారండి? 1/ఆల్ఫా ప్లస్ 1/బీటా. ఇది మనం ఎలా ఆలోచిస్తామంటే ఇది ఎలాగా పాలినామియలే కదా! దీనికి 2 జీరోస్ కనిపెట్టేసి అప్పుడు ఈ ఆల్ఫా, బీటా వచ్చేస్తాయి కదా! అప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దామని అనుకుంటాం. బట్ అలా చేస్తే గనుక అసలు ఆన్సరే రాదు చెప్పాలంటే. ఎందుకంటే దీనికి జీరోస్ కనిపెట్టాలంటే చాలా ఇబ్బంది పని. అంటే రియల్ జీరోస్ ఉండవు దీనికి. మనకి ఫ్యాక్టర్స్ కింద స్ప్లిట్ అవుతాయి. ఓకేనా అండి. మరి ఎలా చేయాలి అంటే మనకు తెలిసిన క్లూస్ ఏంటి చెప్పండి? ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ జీరోస్ చేస్తే ఏం రావాలి? మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటే 1 కదా! 1/కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 1. -1/1 అంటే -1. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ చేస్తే ఆల్ఫా ఇంటూ బీటా కాన్స్టెంట్ టర్మ్ 1/కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 1 అంటే 1. ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ మనకి ఇలాగొచ్చి పాలినామియల్ యొక్క జీరోస్ ఆల్ఫా, బీటా అని ఇచ్చి ఇలాంటి వాల్యూస్ అడిగినప్పుడు మీరు వెంటనే ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా బీటా కనిపెట్టుకొని ఇప్పుడు అడిగిన వాల్యూని ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా బీటాలో కన్వర్ట్ చేసుకోవాలి. అంటే దీన్ని కొంచెం సింప్లిఫై చేయండి మీకు అర్థమవుతది. 1 ఇంటూ బీటా, బీటా ప్లస్ 1 ఇంటూ ఆల్ఫా, ఆల్ఫా బై ఆల్ఫా ఇంటూ బీటా, ఆల్ఫా బీటా. సో, ఇక్కడ చూడండి న్యూమరేటర్‌లో ఏముందండి? ఆల్ఫా ప్లస్ బీటాయే కదా! అంటే ఆన్సర్ ఎంత? -1 ఆల్ఫా బీటా అంటే ఆన్సర్ ఎంత? 1. సో, -1/1 అంటే ఆన్సర్ ఎంతండి? -1. సో, -1 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ 15థ్ క్వెషన్. ఇఫ్ ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 7 ఓకే. డిగ్రీ 7 ఉన్న పాలినామియల్ అంటున్నారు కాబట్టి నేను సింపుల్‌గా ఎక్స్ పవర్ 7 తీసుకొచ్చా అండి? తీసుకొచ్చా లేదా? ఇదొక ఎగ్జాంపుల్ అవుద్ది కదా! డిగ్రీ 7 ఉన్న పాలినామియల్‌కి. ఇఫ్ ద పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 7 ఈస్ డివైడెడ్ బై దీన్ని డివైడ్ చేశారంట. దేనితోటి? పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 4. సో, డిగ్రీ 4 అన్నా కాబట్టి నేను ఎక్స్ పవర్ 4 అని తీసుకుంటున్నాను. దెన్ ద కోషియంట్ అంటే డివైడ్ చేస్తే మనకి ఇప్పుడు ఎక్స్ పవర్ 4 ఇలా ఎక్స్ పవర్ 7 డివైడ్ చేస్తే కోషియంట్ వస్తది కదా! ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత అని అడుగుతున్నారు. అంతే కదండీ! ఓకే. సింపుల్‌గా చూడండి. ఇప్పుడు సెవెంత్ డిగ్రీ పాలినామియల్ అంటే మనం ఎగ్జాంపుల్‌గా ఎక్స్ పవర్ 7 తీసుకోవచ్చు. దీన్ని ఫోర్త్ డిగ్రీ పాలినామియల్ అంటే ఎగ్జాంపుల్‌గా ఎక్స్ పవర్ 4 తీసుకోవచ్చు. దీన్ని మనం డివైడ్ చేసామనుకోండి చూడండి ఎంత సింపుల్‌గా ఇది మనం ఏ ఫార్మ్‌లో ఉందండి ఇది? ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్. దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఏ పవర్ ఎం మైనస్ ఎన్. అవునా కదా!
అంటే ఎక్స్ పవర్ 7-4 లేదంటే మీరు సింపుల్‌గా 7/4 తీసేయండి. అంటే ఎంత వస్తదండి? ఎక్స్ క్యూబ్. అంటే కోషియంట్ యొక్క డిగ్రీ అనేది ఏమవుతుంది కంపల్సరీగా 3 అవుతుంది. ఓకేనా అండి. చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది కూడా. అయితే మీకు డౌట్ రావచ్చు. నువ్వు ఎగ్జాంపుల్‌కి ఇది తీసుకున్నావు కాబట్టి ఇలా వచ్చిందేమో, ఒకవేళ ఎగ్జాంపుల్ వేరేగా తీసుకుంటే ఇలా రాకపోవచ్చేమో అని. మీరు ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా, సెవెంత్ డిగ్రీ పాలినామియల్ కింద ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా, ఫోర్త్ డిగ్రీ పాలినామియల్ కింద ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా, కంపల్సరీగా కోషియంట్ అనేది థర్డ్ డిగ్రీ పాలినామియలే వస్తుంది. ఓకేనా? సరే. ఇక్కడ చూడండి, అందుకనే మనం కన్‌ఫ్యూజ్ చేయడానికి లెస్ థాన్, మోర్ థాన్ అని చెప్పి ఇచ్చాడు. సో, అదేం కాదు. ఆప్షన్ 2. నెక్స్ట్ 16థ్ క్వెషన్ అండి. ఏంటి? -1, -2 ఆర్ ద 2 జీరోస్. 2 జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ 2x³ ప్లస్ ax² ప్లస్ bx-2. ఓకే. అయితే a, b ఎంత అంటున్నారు. అంటే a, b వాల్యూస్ ఎంత అంటున్నారు. ఇవి జీరోస్ అంటున్నాను కదా! అంటే ఈ వాల్యూ తీసుకెళ్ళి ఈ ఎక్స్ ప్లేస్‌లో పెట్టినప్పుడు ఆన్సర్ ఎంత వస్తుందండి? 0. ఓకే. ఫస్ట్ -1 సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ -1 హోల్ క్యూబ్ ప్లస్ a ఇంటూ -1 హోల్ స్క్వేర్ ప్లస్ b ఇంటూ -1 -2 ఈక్వల్ టు 0 చేసేస్తున్నాను. ఎందుకని? ఇది దీనికి 0 అన్నారు కాబట్టి. సో, -1 హోల్ క్యూబ్ అంటే ఇందాకే చెప్పాను. ఇది -1 క్యూబ్ అంటే 1. సో, 2 ఇంటూ -1 అంటే -2. -1 హోల్ స్క్వేర్ అంటే మైనస్‌కి స్క్వేర్ వస్తే ప్లస్, 1కి స్క్వేర్ వస్తే 1. a ఇంటూ 1 అంటే ప్లస్ a. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, బి ఇంటూ 1 బి, -2 ఈక్వల్ టు 0. సో, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే -2 ఎంతండి? -4. -4 నాటి పంపించేస్తే +4 అంటే టోటల్‌గా మనకేమొచ్చింది? a మైనస్ b ఈక్వల్ టు 4. ఓకే. ఇక్కడితో ఒకసారి ఆగి ఆప్షన్స్‌ని చెక్ చేసుకోండి. ఒక్కొక్కసారి మనకు ఆప్షన్స్‌లో దొరికేస్తది ఆన్సర్ ఇలా వెరిఫికేషన్ బట్టి. సో, ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూసుకుంటే 5, 1 అని ఇచ్చారు. అంటే ఇది a, ఇది b అని. సో, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి సరిపోతుంది కదా ఆన్సర్. 5-1 చేస్తే 4 వచ్చేస్తుంది. ఇంకే ఆప్షన్ మీకు వెరిఫై అవ్వట్లేదు. అంటే కరెక్ట్‌గా రావట్లేదు. సో, ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్. ఒకవేళ a ఈక్వల్ టు 6, b ఈక్వల్ టు 2 అంటే 6, 2 అనే ఆప్షన్ కూడా ఉందనుకోండి. అప్పుడు ఇది కూడా సాటిస్ఫై చేస్తది. మరి ఈ రెండిట్లో ఏదవుద్ది అని తెలియాలి అంటే మళ్ళీ -2 అనేది కూడా దీనికి 0 అన్నది కదా! ఆ -2 తీసుకెళ్ళి ఎక్స్ ప్లేస్‌లో పెడతారు. 0కి ఈక్వల్ చేస్తే ఇంకొక ఈక్వేషన్ వస్తది ఇలాంటిదే. అప్పుడు మళ్ళీ ఆ రెండింటిని సాల్వ్ చేయాలి. ఓకేనండి. సరే. నెక్స్ట్ 17థ్ క్వెషన్ చూడండి. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఒక పాలినామియల్ ఇచ్చాడు. ఏంటది? 5x⁴ మైనస్ 9x³ మైనస్ 3x² ప్లస్ 11x మైనస్ 18 అంట. అబ్బో! పెద్ద పాలినామియలే. ఈజ్ డివైడెడ్ బై దీన్ని x-2తో డివైడ్ చేశారంట. రిమైండర్ ఎంత అని అడుగుతున్నారు. ఇందాకే చేసాం. రిమైండర్ ఎంత అనేది మనం ఎలా ఫైండ్ ఔట్ చేయాలండి? లీనియర్ పాలినామియల్ యొక్క 0 x-2 ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు 2. ఈ వాల్యూ తీసుకెళ్ళి పాలినామియల్‌లో సబ్స్టిట్యూట్ చేస్తే ఒక ఆన్సర్ వస్తది కదా! అదే రిమైండర్. ఫ్యాక్టరా కాదా అన్నప్పుడు ఏం చేయాలి? ఆ వాల్యూ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆన్సర్ 0 వస్తే ఫ్యాక్టరు, లేదంటే కాదు. ఓకే. 2 కూడా దగ్గరగా ఉంటాయి. కొంచెం చూసుకోండి. సో, ఇందులో 2 సబ్స్టిట్యూట్ చేసేస్తున్నానండి. 5 ఇంటూ 2⁴ మైనస్ 9 ఇంటూ 2 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 11 ఇంటూ 2 మైనస్ 18. సో, 2⁴ అంటే 2ని ఇట్‌సెల్ఫ్ 4 టైమ్స్ ఇంటూ చేయాలి. అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఎంతండి? 16. 5 ఇంటూ 16 అంటే 80 మైనస్ 2 క్యూబ్ అంటే 8. 9 ఇంటూ 8 అంటే 72 మైనస్ 2 స్క్వేర్ అంటే 4. 3 ఇంటూ 4 12. 11 ఇంటూ 2 22 మైనస్ 18. చూడండి 80 మైనస్ 72 అంటే 8. ఇక్కడ మళ్ళీ చూడండి -12లో -18 అంటే ఎంతండి? 20, 30 -30 ఇక్కడ +22 కూడా ఉంది. +8 కూడా ఉంది. 8 + 22 అంటే +30. సో, +30 -30 అంటే ఆన్సర్ ఎంతండి? 0. సో, రిమైండర్ ఈస్ 0. ఒకవేళ ఫ్యాక్టర్‌కి సంబంధించి అడిగితే ఇది ఫ్యాక్టర్ అవుతుందా దీనికి? అవుతుంది. రిమైండర్ 0 వచ్చింది కదా మరి. ఓకేనా? సరే. ఈ విధంగా మనం చేసుకోవాలి. నెక్స్ట్ 18 బిట్‌కి వెళ్ళిపోదాము. ఈ వీడియోలో 20 బిట్సే చూద్దామండి. ఓకేనా? అంటే లెంత్ అయిపోయింది వీడియో నేను అనుకున్న దానికంటే. మిగిలినయి నెక్స్ట్ వీడియోలో నేను చేస్తాను మరి. లైన్‌గా వస్తే వీడియోస్ మీరేం కంగారు పడొద్దు. మాక్సిమం మీకు ఏప్రిల్ 24థ్ ఆ టైం దగ్గర అన్ని చాప్టర్స్ అవగొట్టేలా చూస్తాను. ఓకే. నెక్స్ట్ ఎన్నోది 18థ్ అండి. ద డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ √x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ √x మైనస్ 1 హోల్ స్క్వేర్. ఇక్కడ మనం ఇది అసలు చూడండి తెలివిగా నాట్ ఏ పాలినామియల్ అని ఇచ్చాడు. అంటే xకి పవర్‌లో స్క్వేర్ రూట్ ఉంది కదా! అంటే √x అంటే x పవర్ 1/2 అని రాసుకోవచ్చు. సో, పవర్‌లోనే హోల్ నంబర్ కదా! ఇది పాలినామియల్ కాదని చెప్పి అది పెట్టేస్తామని. కానీ పైన ఎక్స్పాన్షన్ స్క్వేర్ ఇచ్చాడు కదండీ! మరి దీన్ని మనం a ప్లస్ b హోల్ స్క్వేర్‌తో ఎక్స్పాండ్ చేసుకోవచ్చు కదా! ఇక్కడ a మైనస్ b హోల్ స్క్వేర్‌తో ఎక్స్పాండ్ చేసుకోవచ్చు కదా! a ప్లస్ b హోల్ స్క్వేర్‌తో ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతదండి మనకి? a స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ x హోల్ స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1 ప్లస్ 2 ఇంటూ a ఇంటూ b. a అంటే √x ఇంటూ b అంటే 1. ఇది అయిపోయింది. తర్వాత a మైనస్ b హోల్ స్క్వేర్ ఇక్కడ కూడా √x హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్
బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ -2 ఇంటూ ఏ ఇంటూ బి అంటే స్క్వేర్ రూట్ ఎక్స్ ఇంటూ ఎలాగ 1. ఇక్కడ చూడండి +2 రూట్ ఎక్స్ -2 రూట్ ఎక్స్ అంటే రూట్ ఎక్స్ అనకూడదు స్క్వేర్ రూట్ ఎక్స్ క్యాన్సిల్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అంటే x+1 ఇక్కడేమో ఒక x+1 అంటే టోటల్‌గా ఏమవుతుందండి 2x+2. ఇప్పుడు డిగ్రీ ఎంతండి మనకి పాలినామియల్‌కి డిగ్రీ ఈక్వల్ టు 1 విచ్ ఈస్ లీనియర్ పాలినామియల్. నెక్స్ట్ 19th క్వెషన్ అండి. ద కామన్ జీరో ఆఫ్ ద పాలినామియల్స్ అని చెప్పి 2 పాలినామియల్స్ ఇచ్చారు. x² - x - 6 అండ్ x² - 5x+6. మనం సింపుల్‌గా దీనికి ఫ్యాక్టరైజేషన్ ఉపయోగించి జీరోస్ కనిపెట్టేయడమేనండి. అది ఈజీ ప్రాసెస్. ఇది ఫైండ్ ఔట్ చేసేస్తే x² - 3x + 2x - 6 ఇది x² - 3x - 2x + 6. సో ఇక్కడ కామన్ తీసుకుంటే x × x - 3 + 2 × x - 3 అండ్ ఇది కామన్ తీసుకుంటే x × x - 3 - 2 × x - 3. సో x - 3 × x + 2 అండ్ ఇక్కడ x - 3 × x - 2. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్‌లో మనం ఏం చేస్తాము? ఇది 0కి ఈక్వల్ చేస్తాము. ఇది 0కి ఈక్వల్ చేస్తే x = 3 వస్తది. ఇది x = -2 వస్తది. ఇక్కడ x = 3 ఇక్కడ x = 2. సో కామన్ జీరోస్ ఏంటండి కామన్‌గా 3 ఒకటే ఉంది. సో ఏది క్వెషన్ ఇది ఇక్కడ. సో ద కామన్ జీరో ఆఫ్ ద పాలినామియల్ ఈస్ 3. ఈ ఫ్యాక్టరైజేషన్‌కి సంబంధించి వీడియో కూడా నేను రీసెంట్‌గానే చేశానండి. ఇవన్నీ ముందు చేసినవి కాదు. జస్ట్ రీసెంట్‌గా ఒక 1 వీక్ బ్యాక్ లేదా 2 వీక్ బ్యాక్ నేను అప్‌లోడ్ చేసిన వీడియోసే. కంపల్సరీగా పాలినామియల్ చాప్టర్ అంతా కూడా చూడండి. ఓకేనా? సరే ఇక 20 క్వెషన్ లాస్ట్ క్వెషన్ ఈ వీడియోలో. మిగిలినవి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటే యాక్చువల్లీ ఇంత లెంత్ అవుతుందని అనుకోలేదు. ఓకే. చాలా జాగ్రత్తగా చూడండి. f(x) ఈజ్ ఏ పాలినామియల్ అంట. అంటే ఇదొక పాలినామియల్ డిగ్రీ గాని మనకి ఏమి మెన్షన్ చేయలేదు. అండ్ ఏ అనేది రియల్ నంబర్ అంట. ఏదో ఒక రియల్ నంబర్. అంటే మేబీ రేషనల్ నంబర్ అవ్వచ్చు, ఇర్రేషనల్ నంబర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. దెన్ x - a డివైడ్స్ అని చెప్పి మనకి ఆప్షన్స్ ఇచ్చారు. చూడండి. ఇది మనకి డివైడ్స్ అన్నదానికి ఇచ్చారు కాబట్టి ఒక్కసారి మనం డివిజన్ ఆల్గోరిథం చూద్దాం. డివిజన్ ఆల్గోరిథం అంటే ఏంటండి? డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. ఓకే. ఇప్పుడు చూడండి ఈ పాలినామియల్‌ని ఫర్ సపోజ్ మనం ఈ పాలినామియల్‌తో డివైడ్ చేసామనుకోండి. అంటే ఇక్కడ ఏమి ఇవ్వలేదు కదా! డివిజన్‌కి సంబంధించి ప్రాసెస్ అని చెప్పి మీకు అనుకోవచ్చు. మన క్వెషన్‌లో ఏమి ఇవ్వలేదు. దీన్ని డివైడ్ చేస్తుందని చెప్పి ఇవ్వలేదు. కానీ మనకు ఒక పాలినామియల్‌లో ఒక లీనియర్ పాలినామియల్ ఇచ్చారు. అండ్ ఇక్కడ f(a) అనేది ఏంటి అంటే ఒకసారి లీనియర్ పాలినామిల్‌కి 0 కనిపెట్టండి. x - a = 0 x = సారీ x = a. ఇప్పుడు ఈ x = a అనేది ఈ లీనియర్ పాలినామియల్‌కి 0 అవునా కాదా? మనము ముందు ఫ్యాక్టర్‌కి సంబంధించి, రిమైండర్‌కి సంబంధించి సమ్ చేసేటప్పుడు ఏం చేసామండి? రిమైండర్ కావాలి అంటే ఈ లీనియర్ పాలినామియల్ యొక్క 0 తీసుకెళ్ళి పాలినామియల్‌లో ఉన్న x ప్లేస్‌లో పెడతాం. అంటే ఇక్కడ మనకి ఇచ్చిన పాలినామియల్ ఏంటి? f(x) అవునా? అంటే ఇప్పుడు రిమైండర్ ఎంత రావాలి? అంటే ఈ లీనియర్ పాలినామియల్‌కి 0 ఏంటి? a. ఆ a తీసుకెళ్ళి x ప్లేస్‌లో పెడతాం. అంటే రిమైండర్ ఎంత అవుతుందండి? f(a). ఓకే. సో ఇక్కడ ఆప్షన్‌లో f(a) నాకు కనిపించింది. కాబట్టి కంపల్సరీ f(a) కనిపించిందంటే అర్థం ఏంటి? ఈ పాలినామియల్ దీంతో డివైడ్ చేసినప్పుడే వచ్చిన రిమైండర్ అని f(a). రిమైండర్ ఎలా వస్తుందండి? డివైడ్ చేసినప్పుడే కదా! సో అందుకని పర్టిక్యులర్‌గా నేను ఈ పాలినామియల్‌ని ఒకవేళ ఈ లీనియర్ పాలినామియల్‌తో డివైడ్ చేస్తే మనకు రిజల్ట్ ఏమైనా వస్తదని చెప్పి చెక్ చేస్తున్నా. ఇప్పుడు డివిడెండ్ అంటే మనం దేన్నైతే డివైడ్ చేస్తున్నామో అది. ఇదే కదండీ! f(x) దట్ ఈక్వల్ టు డివైజర్ ఏదైతే భాగిస్తుందో అది. అంటే x - a ఇంటూ కోషెంట్ మనకు తెలీదండి. అసలే తెలీదు. ప్లస్ రిమైండర్ తెలుసు. ఎంత రిమైండర్? f(a). ఓకే. ఇప్పుడు ఈ ప్లస్ f(a)ని ఇటు పంపించేయండి. ఏమవుతుందండి? f(x - f(a) ఈజ్ ఈక్వల్ టు x - a ఇంటూ కోషెంట్ q. ఇప్పుడు x - aని ఇటు పంపించేయండి. ఏమవుతుందప్పుడు? f(x - f(a) బై x - a ఈజ్ ఈక్వల్ టు q. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ f(x - f(a)ని ఈ x - a అనే పాలినామియల్ డివైడ్ చేస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడ కోషెంట్ వస్తుంది కాబట్టి. అవునా కాదండి? సో ఆప్షన్ ప్రకారం మనకి ఏమవుతుంది? 20th క్వెషను ఆప్షన్ 2 అన్నమాట. ఓకే. అయితే ఈ పీడీఎఫ్ మీరు ఒకవేళ డౌన్‌లోడ్ చేసుకోవాలి అంటే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో కాదు. ఈ వీడియో కామెంట్ సెక్షన్‌లో పాలినామియల్స్ అని కామెంట్ చేయండి. నేనప్పుడు ఈ పీడీఎఫ్ లింకు అలాగే కీ కూడా పంపిస్తాను. ఎక్స్‌ప్లనేషన్ నేను అలాగే చెప్పాను కదా! అండ్ కొన్ని బిట్స్ నేను చెప్పిన కీకి
ఇక్కడున్న కీకి కొంచెం డిఫరెంట్ ఉంటది. అవైతే మిస్టేక్స్ అని అర్థం. ఎగ్జాంపుల్ ఈ బిట్టే ఇది 20లో ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది. కానీ అది కాదండి. సెకండ్ ఆప్షన్ ఇవి. ఓకే. అలాంటివి చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ వీడియోలో 20 బిట్స్ అయినియి. నెక్స్ట్ వీడియోలో 25 అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంటే కొన్ని బిట్స్ ఇవి కొంచెం లెంతీగా ఉంటాయండి. మరి కంగారుగా చెప్పేస్తే మీకు అర్థం కాదు. అందుకనే నేను కొంచెం మరీ కంగారుగా కాకుండా, మరీ స్లోగా కాకుండా మీడియంగా చెప్తున్నాను. ఓకేనండి. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీతో పాటు చదువుకునే మీ ఫ్రెండ్స్‌కి తప్పకుండా షేర్ చేసేయండి. పాలిసెట్, ఏపీఆర్‌జేసీ, టీఎస్ పాలిసెట్, టీఎస్ఆర్‌జేసీ ఇంకా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏం రాసినా 10th అయిన తర్వాత అందరికీ కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది. కంపల్సరీగా షేర్ చేసేయండి.